వెల్కమ్ టు మై ఛానల్ సిఎంఏ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హెడ్స్ ఆఫ్ ఇన్కమ్. దానిలో ఫస్ట్ హెడ్ వచ్చేసి శాలరీ హెడ్ అనమాట. ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్. ఈ హెడ్లో ఏంటంటే శాలరీ ఇన్కమ్ని ఎలా ట్యాక్సిబుల్ చేస్తాం, అసలు శాలరీ అంటే ఏమిటి, బేసిక్ శాలరీ ఏంటి, ఇవన్నీ కూడా శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా ట్యాక్సిబుల్ చేస్తాం అనేది ఈ చాప్టర్లో ఈ సెక్షన్ 17లో మనం డిస్కస్ చేస్తాం. సో ఇన్కమ్ అండర్ ద హెడ్ శాలరీస్. సో శాలరీకి ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ ఏంటి? బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ శాలరీ. శాలరీకి వచ్చేసి శాలరీ ఎవరు ఇవ్వాలి అంటే ఎంప్లాయర్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అంటే ఎంప్లాయీకి ఇవ్వాలి. సో ఎప్పుడూ కూడా మనకి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది మన శాలరీ డెఫినేషన్లో ఉండాలి. ఆ రిలేషన్షిప్ అనేది పేయర్ అండ్ పేయీ మస్ట్ బి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. అది ఫస్ట్ ఎలిమెంట్. పేయర్ అండ్ పేయీ మస్ట్ బి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ. పేయర్ ఎవరు అంటే ఎంప్లాయర్, పేయీ ఎవరు అంటే ఎంప్లాయీ. ఎవరైతే మనకి పే చేస్తారో వాళ్ళని పేయర్ అంటాం. ఎంప్లాయర్ శాలరీ పే చేస్తారు కాబట్టి ఎంప్లాయర్ పేయర్ అవుతాడు, ఎంప్లాయీ రిసీవ్ చేసుకుంటాడు శాలరీని. సో పేయీ ఎవరు అవుతాడు అంటే ఎంప్లాయీ అవుతాడు. సో వాళ్ళిద్దరికి ఎప్పుడు కూడా ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ అనేది ఉండాలి శాలరీలో. అండ్ వాడు ఎంప్లాయీ ఏ వర్క్ అయితే చేస్తాడో ఆ వర్క్కి తగ్గ శాలరీ ఎంప్లాయర్ అనేవాడు ఇవ్వాలి. సో పేమెంట్ మస్ట్ హ్యావ్ బీన్ మేడ్ బై ద ఎంప్లాయర్ ఇన్ సచ్ కెపాసిటీ. సో ఏ ఎంప్లాయీ ఏ వర్క్ అయితే చేశాడో ఆ వర్క్ సంబంధించిన శాలరీ అదైతే ఎంప్లాయర్ ఇవ్వాలి. సో ఆ పేమెంట్ అనేది ఎంప్లాయర్ ఇవ్వాలి ఇన్ సచ్ కెపాసిటీ. సో ఇది అనమాట బేసిక్ ఎలిమెంట్స్. సో పేయర్ అండ్ పేయీ మస్ట్ హ్యావ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే మాస్టర్ అండ్ సర్వెంట్ అనమాట. అండ్ పేమెంట్ మస్ట్ బి మేడ్ బై ద ఎంప్లాయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అంటే ఏంటి? సో మనకిచ్చే పేమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని శాలరీ అంటాడు. ఎంప్లాయీ ఇచ్చే పేమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని శాలరీ అంటాము. మనకి ఎవరైతే పే చేస్తారో వాళ్ళని పేయర్ అంటాము. మనకి పే చేసేది ఎవరు అంటే ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్లో ఎంప్లాయర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేయీ అంటే ఎవరు అంటే ఎవరైతే శాలరీ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు. సో మన ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్లో ఎవరు రిసీవ్ చేసుకుంటారు అంటే ఎంప్లాయీ. సో ఎంప్లాయీ ఏమవుతాడు అంటే పేయీ అవుతాడు. పే చేసేది ఎవరు అంటే ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ పేయర్ అవుతాడు, ఎంప్లాయీ పేయీ అవుతుంది. ఎంప్లాయర్ ఇచ్చే పేమెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయీకి అది శాలరీ అవుతుంది. సో పేమెంట్ శాలరీ, పేయర్ ఎంప్లాయర్, పేయీ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీకి ఉన్న రిలేషన్షిప్ క్రైటీరియా ఏంటి అంటే ద కీ క్రైటీరియా టు హోల్డ్ దిస్ రిలేషన్షిప్ ఈస్ దట్ ఎంప్లాయీ ఈజ్ ఆల్వేస్ బౌండ్ టు వర్క్ యాజ్ పర్ ద డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అయితే ఏ వర్క్ అయితే ఇస్తాడో, ఎలా డైరెక్ట్ చేస్తాడో, వర్క్ ఎలా చేయమని చెప్తే అలా, ఏ డైరెక్షన్ ఎలా సూపర్వైజ్ చేస్తాడో ఎంప్లాయర్, అలానే ఎంప్లాయర్ ఇచ్చిన వర్క్ని చేయాలి. సో క్రైటీరియా ఫర్ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఏంటంటే ఎంప్లాయర్ ఎలాంటి పనులు డిసైడ్ చేసి ఉంచాడు, ఎలాంటి పనులు చేయాలి, ఈ పని చేస్తేనే నీకు వస్తుంది శాలరీ, నీ శాలరీ నీకు వస్తుందని ఎంప్లాయీకి చెప్తాడు. ఆ శాలరీని ఆ పని చేసి శాలరీ తీసుకోవాలన్నమాట. సో అది ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్. సో ద కీ క్రైటీరియా టు హోల్డ్ దిస్ రిలేషన్షిప్ ఈస్ దట్ ఎంప్లాయీ ఈజ్ ఆల్వేస్ బౌండ్ టు వర్క్ యాజ్ పర్ ద డైరెక్షన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ద ఎంప్లాయర్. ఎంప్లాయర్ ఏం చెప్తే అది, ఎలా చెప్తే అలా, ఏ వర్క్ చెప్తే ఆ వర్క్, ఎలా చేయమని చెప్తే ఆ వర్క్ ఎలా చేయాలో చెప్తే ఆ పనిని ఎలా డైరెక్ట్ చేశాడో ఎంప్లాయీకి అలానే చేయాలి. సో ప్రైమరీ క్రైటీరియా ఏంటంటే ఎంప్లాయర్ రిలేషన్షిప్కి సూపర్విజన్ అనేది ఎంప్లాయర్ చేతిలో ఉండాలి. అండ్ నెక్స్ట్ శాలరీ ఇంట్రడక్షన్లో మనకున్న టర్మ్స్ అనమాట. కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అండ్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. సో ఇందాక ఎంప్లాయర్ చెప్పిన పని చేయాలి, చెప్పిన విధంగా చేయాలి ఎంప్లాయీ అనేవాడు. ఎంప్లాయర్ ఏ విధంగా ఏ పనిని చేయమని చెప్తాడో, ఏ పనిని చేయమని చెప్తాడో ఆ పనిని ఎంప్లాయీ చేయాలి. సో ఏంటంటే కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్లో డైరెక్ట్ అండ్ కంట్రోల్ ఎవరి చేతిలో ఉంటుందంటే ఎంప్లాయర్ చేతిలో ఉంటుంది. ఎంప్లాయర్ ఎలా చెప్తే అలా ఎంప్లాయీ చేయాలి. సో ఎంప్లాయర్ అనేవాడు ఓనర్ అనుకోండి,
మన ఇంటి ఓనర్ అనుకోండి, మనం చెప్పిన పనులన్నీ కూడా ఎంప్లాయీ చేయాలి, మన ఎంప్లాయీస్ అనమాట. సో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండాలి. సో కాంట్రాక్టర్ సర్వీస్, ఎంప్లాయర్ కెన్ డైరెక్ట్ అండ్ కంట్రోల్ ద డ్యూటీస్ అండ్ మేనర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంప్లాయీ. హెన్స్ అండ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఎగ్జిట్స్ ఇన్ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్. సో ఏంటంటే డైరెక్షన్ అండ్ కంట్రోల్ అనేది ఎంప్లాయర్ చేతిలో ఉంటుంది కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్లో. ఇక్కడ ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటుంది కాంట్రాక్టర్ సర్వీస్లో. ఇది శాలరీ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్. కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్ అంటే కాంట్రాక్టీ కెన్ సింప్లీ డిసైడ్ అండ్ కోడ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ టార్గెట్ టు బి అచీవ్డ్ బట్ కెనాట్ డిసైడ్ ఆర్ డైరెక్ట్ ద మేనర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్లో ఎంప్లాయీయే డిసైడ్ చేసుకుంటాడు ఏ పని చేయాలి, ఎలా చేయాలనేది. ఇక్కడ ఎంప్లాయర్ చెప్పి చేయించుకోవడానికి ఏముండదు. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్లో అయితే ఎంప్లాయర్ అనేవాడు ఎంప్లాయీకి ఏ పని చేయాలి, ఎలా చేయాలని చెప్పి ఎలా కావాలంటే అలా చేయించుకుంటాడు, వాడి డైరెక్షన్ ప్రకారం, వాడి కంట్రోల్ ప్రకారం. సో అది ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్లో ఎవరైతే ఎంప్లాయీ ఉన్నాడో ఆ ఎంప్లాయీయే వాడు ఏ పని చేయాలో వాడే డిసైడ్ చేసుకుంటాడు, కానీ పేమెంట్ అనేది ఎంప్లాయర్ దగ్గర తీసుకుంటాడు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్షన్ అండ్ కంట్రోల్ అనేది ఎంప్లాయర్ చేతిలో ఉండదు కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్లో. సో దీంట్లో కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్లో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. ఇది శాలరీ కింద ట్యాక్సిబుల్ అవ్వదు. ఇది ట్యాక్సిబుల్ అయితే ఆ సిచ్యువేషన్ బట్టి IFOS అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది, లేకపోతే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ట్యాక్సిబుల్ అవుతుంది కాంట్రాక్ట్ ఆఫ్ ఫర్ సర్వీస్ అనేది. కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే ఎంప్లాయర్ అనేవాడు డిసైడ్ చేస్తాడు ఏ వర్క్ చేయాలని. ఇక్కడ అయితే డిసైడ్ చేసే రైట్ ఉండదు ఎంప్లాయర్ కాంట్రాక్ట్ ఫర్ సర్వీస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్. సో ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్కి కూడా ఎప్పుడు ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అనేది ఉండదు. ఫస్ట్ శాలరీ కింద రావాలి అంటే ఆ పర్సన్ ఎంప్లాయీ అయితే కనుక ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండాలి. కానీ ఇక్కడ ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్కి మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. సో ఏ పర్సన్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ రిసీవింగ్ శాలరీ ఆర్ రెమ్యునరేషన్ ఆర్ కమిషన్. ఒక వ్యక్తి ఏజెంట్లా పనిచేస్తూ వాడు ఏదైనా శాలరీ కానీ రెమ్యునరేషన్ కానీ కమిషన్ కానీ తీసుకుంటున్నాడు. ఎవరి దగ్గర నుంచి? ప్రిన్సిపల్ దగ్గర నుంచి తీసుకుంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. సో ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉన్నాడు. ఏజెంట్ వర్క్ చేసినందుకు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వాడు కమిషన్ కానీ శాలరీ కానీ తీసుకుంటున్నాడు. అయితే ఆ రిసీవ్ చేసుకున్న ఇన్కమ్ ఆ ఏజెంట్కి శాలరీ ఇన్కమ్ అవ్వదు. అక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. వాళ్ళు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో కానీ లేకుంటే ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో కానీ ట్యాక్సిబుల్ అవుతారు ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్ అనేవాళ్ళు. సో ఏజెంట్ ఈ పర్సన్ అంటే ఇక్కడ పర్సన్ ఎవరు అంటే ఏజెంట్ రిసీవ్ శాలరీ ఆర్ రెమ్యునరేషన్ ఆర్ కమిషన్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ సాలరీస్ బికాస్ అన్ ఏజెంట్ ఈజ్ నాట్ ద ఎంప్లాయీ ఆఫ్ హిస్ ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ అనే పర్సన్కి ఏజెంట్ అనేవాడు ఎంప్లాయీ కాదు. ఒకవేళ ప్రిన్సిపల్ అనేవాడు ఎంప్లాయర్ అయి ఉండి ఏజెంట్ అనేవాడు ఎంప్లాయీ అయి ఉంటే అప్పుడు శాలరీ కింద ట్యాక్సిబుల్ అయ్యేది. సో ఇక్కడ ఏంటంటే ఏజెంట్ అండ్ ప్రిన్సిపల్కి మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. సో వీళ్ళు నాట్ ట్యాక్సిబుల్ అండర్ సాలరీ హెడ్. వీళ్ళు IFOSలో కానీ PGBPలో కానీ ట్యాక్సిబుల్ అవుతారు. నెక్స్ట్ శాలరీ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్. ఇప్పుడు పార్ట్నర్షిప్ ఫామ్లు ఉన్నాయి, పార్ట్నర్స్ ఉంటారు, ఫర్మ్ ఉంటుంది. ఈ రెండు సపరేట్ పర్సన్స్. ఫామ్ నుంచి పార్ట్నర్ శాలరీ రిసీవ్ చేసుకున్నాడు. అయితే వాళ్ళిద్దరి ఫర్మ్కి పార్ట్నర్కి మధ్య ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉండదు. షెల్ నాట్ బి ట్యాక్సిబుల్ అండర్ సాలరీస్. సో salary received by a partner, salary receives partnership firm shall not be taxable under salaries because there is no employer and employee relationship between the firm and the partner, and such salary of partner is taxable under head PGBP, profits and gains of business or profession. సో ఏంటంటే ఇక్కడ పార్ట్నర్షిప్ ఫామ్ దగ్గర నుంచి పార్ట్నర్ శాలరీ తీసుకుంటున్నాడు, అది శాలరీ కింద ట్యాక్సిబుల్ అవ్వదు, అది PGBP కింద ట్యాక్సిబుల్ అవుతుంది. ఎందుకంటే పార్ట్నర్ ఎప్పుడు కూడా ఫర్మ్కి ఎంప్లాయీ అవ్వడు.
సో పార్ట్నర్కి ఫర్మ్కి మధ్యలో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. సో ఏ ఇన్కమ్ అయినా సరే పార్ట్నర్ ఎంప్లాయర్ అంటే ఫామ్ దగ్గర నుంచి తీసుకుంటే, ఏ ఇన్కమ్ అయినా సరే పార్ట్నర్ ఫామ్ దగ్గర నుంచి తీసుకుంటే ఆ ఇన్కమ్ అనేది పీజీబీపీ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. అది శాలరీ డెఫినేషన్లో రాదు, శాలరీలో ట్యాక్సిబుల్ అవ్వదు, అది పీజీబీపీ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. శాలరీ రిసీవ్డ్ బై పార్ట్నర్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. పీజీబీపీ అంటే ఏంటనేది మనం నెక్స్ట్ వేరే హెడ్స్ వస్తాయి. ఇది కూడా ఒక హెడ్ ఆఫ్ ఇన్కమ్. మనం బిజినెస్ నుంచి ఏ ఇన్కమ్ అయితే వస్తుందో, ప్రొఫెషన్ నుంచి ఏ ఇన్కమ్ అయితే వస్తుందో దాన్ని ఎలా ట్యాక్సిబుల్ చేయాలి అనేది ఈ హెడ్ కింద, ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనేది ఒక హెడ్, ఆ హెడ్ కింద ట్యాక్సిబుల్ చేస్తారు. సో శాలరీ రిసీవ్డ్ బై పార్ట్నర్ అనేది ట్యాక్సిబుల్ అండర్ పీజీబీపీ. ఎందుకంటే పార్ట్నర్కి ఫామ్కి మధ్యలో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు, అది శాలరీ కింద ట్యాక్సిబుల్ అవ్వదు. నెక్స్ట్, సాలరీ రిసీవ్డ్ బై ఏ ప్రొపరైటర్ ఫ్రమ్ హిస్ ప్రొపరైటర్షిప్ ఫర్మ్. ప్రొపరైటర్షిప్ ప్రొపరైటర్ మనం సీనియర్ ఇంటర్లో జూనియర్ ఇంటర్లో నేర్చుకున్నాం. సో ప్రొపరైటర్ అనేవాడు ఒక పర్సన్, వాడి ఓన్ బిజినెస్లో వాడి ఓన్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి వాడి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో ఓన్లీ వన్ మ్యాన్ బిజినెస్ అనమాట ప్రొపరైటర్ అంటే. సో అదేంటంటే వాడి ఓన్ బిజినెస్ మీద వాడికి వచ్చింది ఇన్కమ్ అవ్వదు. సో నాట్ యాన్ ఇన్కమ్. వాడికి వాడే శాలరీ ఇవ్వలేడు. సో ప్రొపరైటర్ రిసీవ్ శాలరీస్, నాట్ యాన్ ఇన్కమ్. సో వాడే పెట్టుబడి పెట్టి వాడికి ఇన్కమ్ వచ్చింది అనుకోండి, అది శాలరీలా ట్రీట్ చేయరు. సో అది నాట్ యాన్ ఇన్కమ్. అంటే అది నాట్ ట్యాక్సిబుల్ అండర్ శాలరీస్. ప్రొపరైటర్ ఏదైనా శాలరీ కానీ రెమ్యునరేషన్ కానీ రిసీవ్ చేసుకుంటే అది నాట్ ట్యాక్సిబుల్ అండర్ శాలరీస్. ఎందుకంటే ప్రొపరైటర్షిప్ అన్న సేమ్ పర్సన్గా ట్రీట్ చేస్తాం. వాడి నుంచి వాడి ఇన్కమ్ని మనం ట్యాక్సిబుల్ చేయలేం. సో హెన్స్ ప్రొపరైటర్ అండ్ ప్రొపరైటర్షిప్ ఫామ్ ఆర్ ద సేమ్ పర్సన్ అండ్ నో వన్ కెన్ ఎర్న్ ఇన్కమ్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. అతని నుంచి అతనే ఇన్కమ్ని తీసుకోలేడు. సో వాడి నుంచి వాడే ఇన్కమ్ని సంపాదించలేడు. సో అది నాట్ ఎన్ ఇన్కమ్ అండ్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ శాలరీస్. అండ్ నెక్స్ట్, రెమ్యునరేషన్ టు డైరెక్టర్. డైరెక్టర్స్ అంటే ఎవరు? మన బిజినెస్కి కొంతమంది హెడ్స్ ఉంటారనమాట. కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇలా యూజ్ చేస్తుంటారు కదా, వాళ్ళనమాట డైరెక్టర్స్. సో మన డైరెక్టర్స్కి శాలరీ కానీ రెమ్యునరేషన్ కానీ ఇచ్చింది. అప్పుడు సచ్ శాలరీ ఏమవుతుంది అంటే, రెమ్యునరేషన్ టు డైరెక్టర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ శాలరీ ఓన్లీ ఇఫ్ ద డైరెక్టర్ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు మన డైరెక్టరే మన కంపెనీలో ఎంప్లాయీ కూడా అయి ఉంటే అప్పుడు మాత్రమే అది శాలరీ కింద ట్యాక్సిబుల్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ వాడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయితే అది నాట్ ట్యాక్సిబుల్ అండర్ శాలరీస్. అదే దేనిలో ట్యాక్సిబుల్ అవుతుందంటే, రెమ్యునరేషన్ టు డైరెక్టర్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. చూడండి, రెమ్యునరేషన్ టు డైరెక్టర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ శాలరీస్ ఓన్లీ ఇఫ్ ద డైరెక్టర్ ఈజ్ ఎంప్లాయీ ఆఫ్ ద కంపెనీ. అంటే ఆ డైరెక్టర్ అనేవాడు మన కంపెనీలో ఎంప్లాయీలా కూడా వర్క్ చేస్తూ ఉంటే ఆ డైరెక్టర్ రిసీవ్ చేసుకునే రెమ్యునరేషన్ని శాలరీ ఇన్కమ్ కింద ట్రీట్ చేసి అండర్ ద హెడ్ శాలరీస్లో ట్యాక్సిబుల్ చేస్తాం. అలా కాకుండా అదర్వైజ్ ద సేమ్ షాల్ బి ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అంటే ఆ డైరెక్టర్ ఎంప్లాయీ కాకుండా నార్మల్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్ అయితే కనుక ఐఎఫ్ఓఎస్లో ఛార్జ్ చేస్తాం. ఇది ఐఎఫ్ఓఎస్లో ట్యాక్సిబుల్ అవుతుంది. నెక్స్ట్ నోట్ ఏంటంటే, డైరెక్టర్ సిట్టింగ్ ఫీజ్ ఈజ్ ట్యాక్సిబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సో డైరెక్టర్స్కి కొన్ని సిట్టింగ్ ఫీజెస్ అని కమిషన్స్ అని కొన్ని ఇస్తారనమాట. సో డైరెక్టర్కి ఇచ్చే సిట్టింగ్ ఫీ అనేది ట్యాక్సిబుల్ అండర్ అదర్ సోర్సెస్. సో సిట్టింగ్ ఫీ కూడా శాలరీ ఇన్కంలో రాదు. ఇది ఐఎఫ్ఓఎస్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో వస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద హెడ్ అనమాట. దీని గురించి డీటెయిల్గా మనం లాస్ట్లో నేర్చుకుందాం. నెక్స్ట్, పెన్షన్ రిసీవ్డ్ బై విడో. అంటే విడో అంటే వితంతు, అంటే భర్త చనిపోయిన లేడీని విడో అంటాం. పెన్షన్ రిసీవ్డ్ బై విడో నాట్ ట్యాక్సిబుల్ అండర్ శాలరీస్. సో అంటే ఇప్పుడు వితంతు పెన్షన్, విడో పెన్షన్ ఇలాంటివి చెప్తుంటాం కదా, గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ అనమాట. సో పెన్షన్ రిసీవ్డ్ బై విడో నాట్ ట్యాక్సిబుల్ అండర్ శాలరీస్. సో ఈ విడో పెన్షన్ ఏదైతే ఉంటుందో అది శాలరీస్ కింద ట్యాక్సిబుల్ అవ్వదు. బికాస్ దెర్ ఈజ్ నో ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్.
సో ఎందుకంటే ఆ విడో పెన్షన్ రిసీవ్ చేసుకుంటారు కదా, కానీ అక్కడ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేషన్షిప్ లేదు. సో ఏదైనా సరే పెన్షన్ రిసీవ్ చేసుకుంటే విడో కానీ డిసీజ్డ్ అంటే ఎస్ఎస్సికి తరపున వేరే ఎవరైనా ఉన్న లీగల్ హెయిర్స్ వాళ్ళని డిసీజ్డ్ అంటారు, డిసీజ్డ్ ఎంప్లాయీస్ అంటారు. సో వాళ్ళు ఇన్కమ్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే ఇన్కమ్ని కానీ శాలరీని కానీ దేని కింద ట్యాక్స్బుల్ చేస్తారు అంటే ట్యాక్స్బుల్ అండర్ ద హెడ్ అదర్ సోర్సెస్. సో పెన్షన్ రిసీవ్డ్ బై విడో ఈజ్ నాట్ ట్యాక్స్బుల్ అండర్ శాలరీస్. విడో తీసుకునే పెన్షన్ అనేది శాలరీ కింద ట్యాక్స్బుల్ చేయరు. విడో తీసుకునే పెన్షన్ని ఎక్కడ ట్యాక్స్బుల్ చేస్తారు అంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో ట్యాక్స్బుల్ చేస్తారు. నెక్స్ట్ రెమ్యునరేషన్ రిసీవ్డ్ బై జడ్జెస్ తీసుకునే రెమ్యునరేషన్ అనమాట. ఈ ట్యాక్స్బుల్ అండర్ ద హెడ్ salaries even though they are not having employer and employee relationship. సో ఏదైనా సరే రెమ్యునరేషన్ జడ్జెస్ తీసుకుంటే అది ట్యాక్స్బుల్ అండర్ ద హెడ్ శాలరీస్ కింద ట్యాక్స్బుల్ చేస్తారు. రెమ్యునరేషన్ జడ్జెస్ తీసుకునే రెమ్యునరేషన్ కానీ శాలరీస్ కానీ శాలరీ హెడ్లోనే ట్యాక్స్బుల్ చేస్తారు, ఎంప్లాయీ రిలేషన్షిప్ ఉన్నా సరే లేకపోయినా సరే. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ శాలరీ డెఫినేషన్ ఏంటి అనేది చూద్దాం. శాలరీ డెఫినేషన్ వచ్చేసి సెక్షన్ 17 క్లాస్ 1. సో ఇదే అనమాట శాలరీకి మెయిన్ సెక్షన్. ఇది ఒక సెక్షన్ గుర్తుపెట్టుకుంటే చాలా, అన్ని సెక్షన్స్ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సెక్షన్ 17 అనమాట డెఫినేషన్ ఆఫ్ శాలరీ. యాజ్ పర్ సెక్షన్ 17 క్లాస్ 1 ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 శాలరీ ఇంక్లూడ్స్ ద ఫాలోయింగ్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో ఈ సెక్షన్ 17 శాలరీ డెఫినేషన్ గురించి చెప్తుంది. సో శాలరీ డెఫినేషన్లో ఏమేమి వస్తాయి అంటే వేజెస్ అంటే మన డైలీ మనం కూలీలకి కానీ వర్కర్స్ కానీ ఇచ్చే అమౌంట్ అనమాట. సో ఇది మంత్లీ ఇస్తే శాలరీ అంటాం, డైలీ ఇస్తే వేజెస్ అంటాం. సో ఈ వేజెస్ కూడా శాలరీలో ఇంక్లూడ్ అన్నారు. అండ్ ఎనీ యాన్యుటీ ఆర్ పెన్షన్, ఏదైనా సరే యాన్యుటీ కానీ పెన్షన్ కానీ రిసీవ్ చేసుకుంటే అది శాలరీలోకి వస్తుంది. ఎనీ ఏదైనా గ్రాట్యుటీ రిసీవ్ చేసుకుంటే అది వస్తుంది. ఎనీ ఫీజ్ ఏమన్నా రిసీవ్ చేసుకుంటే అది శాలరీ డెఫినేషన్లో వస్తుంది. కమిషన్ రిసీవ్ చేసుకుంటే శాలరీ డెఫినేషన్లో వస్తుంది. పర్కసిట్ అంటే ఎంప్లాయీకి కొన్ని బెనిఫిట్స్ ఇస్తారు శాలరీ కాకుండా, దాన్ని పర్కసిట్స్ అంటాము. అవి నెక్స్ట్ వస్తాయి ఏంటి అవన్నీ. సో పర్కసిట్స్ ఆర్ ప్రాఫిట్స్ ఇన్ లే ఆఫ్ ఆర్ ఇన్ ఎడిషన్ టు శాలరీ ఆర్ వేజెస్ అంటే మనకి శాలరీ ఆర్ వేజెస్ అంటే శాలరీ కాకుండా మనకి ఏమన్నా ప్రాఫిట్స్ ఇస్తున్నారు, శాలరీతో పాటు ఏమన్నా ప్రాఫిట్ ఇస్తున్నారు, ప్రాఫిట్ ఇన్ లే ఆఫ్ శాలరీస్ ఆర్ ఇన్ ఎడిషన్ టు శాలరీ ఆర్ వేజెస్తో పాటు ఏమన్నా ప్రాఫిట్ ఇస్తున్నారు ఆర్ వేజెస్కి యాడ్ చేసి ఏమన్నా ఇస్తున్నారు ప్రాఫిట్ని. సో అవి కూడా శాలరీ డెఫినేషన్లో వస్తాయి. ఎనీ అడ్వాన్స్ ఆఫ్ శాలరీ, మనకున్న శాలరీలో అడ్వాన్స్ ఏమన్నా తీసుకున్నాం, నెక్స్ట్ మంత్ శాలరీని ఈ మంత్లోనే తీసుకున్నాం, అది శాలరీ డెఫినేషన్లో వస్తుంది. ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ లీవ్ నాట్ అవైల్డ్ ఆఫ్ బై ద ఎస్ఎస్సి అంటే మనకి మనం వర్క్ చేసేటప్పుడు, మనం ఏదైనా బిజినెస్లో వర్క్ చేసేటప్పుడు మనకి ఇన్ని లీవ్స్ అని ఉంటాయి. వీకెండ్స్, సాటర్డే, సండే ఇలాంటివి, హాలిడేస్, ఫెస్టివల్ డేస్ ఇలాంటివి ఉంటాయి. కానీ అలాంటి డేస్లో కూడా మనం లీవ్ తీసుకోకుండా వర్క్ చేస్తాం అనమాట. మనకి హాలిడే అయినా సరే మనం వర్క్ చేస్తాం. సో ఆ వర్క్ చేసినందుకు మనకి ఏమన్నా పేమెంట్ ఇస్తారు. సో ఆ పేమెంట్ కూడా శాలరీ డెఫినేషన్లో వస్తుంది. చూడండి, ఎనీ పేమెంట్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ లీవ్ నాట్ అవైల్డ్ ఆఫ్ బై ద ఎస్ఎస్సి. వాడుకున్న లీవ్ని అవైల్ చేసుకోకుండా ఆ లీవ్ని కూడా వాడు వర్క్ చేశాడు. సో ఆ వర్క్ చేసినందుకు ఎంప్లాయర్ మెచ్చుకొని ఆ వర్క్ చేసినందుకు శాలరీ ఇచ్చాడు ఆ లీవ్ ఉన్న రోజు కూడా. సో ఆ పేమెంట్ కూడా శాలరీ డెఫినేషన్లో వస్తుంది. నెక్స్ట్, ద పోర్షన్ ఆఫ్ యాన్యువల్ ఎక్రీషన్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ టు ద బ్యాలెన్స్ ఎట్ ద క్రెడిట్ ఆఫ్ ఎంప్లాయీ. సో ఎంప్లాయర్ ఏం చేస్తాడు అంటే ఎంప్లాయీకి ప్రతి ఇయర్ కానీ ప్రతి మంత్ కానీ కొంత పోర్షన్, వాడి శాలరీలో కొంత పోర్షన్ అనేది తీసి వాడి పిఎఫ్ అకౌంట్లో వేస్తాడు. ఎంప్లాయీ బెనిఫిట్ కోసం ఫ్యూచర్లో వాడు ఇబ్బంది పడకూడదు, వాడు ముసలోడు అయిపోయిన తర్వాత ఇబ్బంది పడకూడదు అని చెప్పి ముందుగానే ఆలోచించి వాడి అకౌంట్లో కొంచెం వేస్తాడు. వాడి శాలరీలో కొంత పోర్షన్ తీసి వేస్తాడు. పిఎఫ్ కింద కానీ ఏదైనా గ్రాట్యుటీ, ఏదైనా పెన్షన్ కింద కానీ ఏదైనా వేస్తాడు. అవి కూడా శాలరీ డెఫినేషన్లో వస్తాయి. సో ద పోర్షన్ ఆఫ్ యాన్యువల్ ఎక్రిషన్ ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్ టు ద బ్యాలెన్స్ ఎట్ ద క్రెడిట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ participating in recognized provident fund to the extent it is taxable.
సో దానిలో కొంత పోర్షన్ అనేది ట్యాక్స్బుల్ అవుతుంది. ఆ ఎంప్లాయీ అకౌంట్లో కొంత అమౌంట్ వేస్తాడు పెన్షన్ కింద రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో. సో దానిలో కొంత పోర్షన్ అనేది ట్యాక్స్బుల్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్డ్ బ్యాలెన్స్ ఇన్ రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ టు ద ఎక్స్టెంట్ ఈస్ ట్యాక్స్బుల్. సో రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయర్ కొంచెం ట్రాన్స్ఫర్ చేశాడు వాడి అకౌంట్లో. సో దానిలో కొంత పోర్షన్ అనేది ట్యాక్స్బుల్ అవుతుంది. ఎంత పోర్షన్ అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చూద్దాం. సో ఇది కూడా శాలరీ డెఫినేషన్లో వస్తుంది. ట్రాన్స్ఫర్డ్ బ్యాలెన్స్ ఇన్ ద రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్ టు ద ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ట్యాక్స్బుల్. అండ్ నెక్స్ట్ లాస్ట్ది కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ ఇన్ ద ప్రావిడెంట్ ఫండ్ టు ద అకౌంట్ ఆఫ్ ఎంప్లాయర్ అండర్ పెన్షన్ స్కీమ్. పైన ప్రావిడెంట్ గురించి చెప్పాం. ప్రావిడెంట్ ఫండ్ కొంత వేస్తున్నాడు వాడి శాలరీలోంచి, ఎంప్లాయీ అకౌంట్లో కొంత వాడి శాలరీలోంచి కొంత పోర్షన్ అని తీసి పైన వేస్తున్నాడు వాడి అకౌంట్లో అని చెప్పాం. ఇక్కడ ఏంటి పెన్షన్ అనమాట. కానీ ఇక్కడ ఏంటి, మన గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం నేషనల్ పెన్షన్ స్కీమ్, అటల్ పెన్షన్ యోజన, ఈ స్కీమ్స్ ప్రకారం ఎంప్లాయీ అకౌంట్లో ఆ స్కీమ్లో వాళ్ళు చెప్పారు ఎంత పోర్షన్ వేయండి అయ్యా ఎంప్లాయీ అకౌంట్లో అంటే, ఎంప్లాయర్ సరే అని చెప్పి వాడి అకౌంట్లో వాళ్ళు ఎంత పోర్షన్ చెప్పారో అంత పోర్షన్ ఎంప్లాయీ కోసం ఎంప్లాయర్ వేస్తున్నాడు. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజనలో కూడా అంతే కొన్ని రూల్స్ ఉంటాయి. ఎంప్లాయీ అకౌంట్లో ఎప్పుడు కూడా ఎంప్లాయర్ ఎంతో కొంత పోర్షన్ సపరేట్ చేసి వేయాలని చెప్తారు. సో అది కూడా ఎంప్లాయీ అకౌంట్లో వేస్తే ఆ కాంట్రిబ్యూషన్ మేడ్ బై ద ఎంప్లాయర్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ టు ద అకౌంట్ ఆఫ్ ఎంప్లాయీ అండర్ పెన్షన్ స్కీమ్. ఈ పెన్షన్ స్కీమ్ ప్రకారం ఎంప్లాయీ అకౌంట్లో క్రెడిట్ చేస్తే, ఎంప్లాయీ అకౌంట్లో వేస్తే, ఎంప్లాయీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే ఎంప్లాయర్, అది కూడా శాలరీ డెఫినేషన్లో వస్తుంది. ఫస్ట్ వేజెస్, యాన్యుటీ, పెన్షన్, గ్రాట్యుటీ, ఫీజు, కమిషన్, పర్కసిట్, ఇంకా శాలరీకి వచ్చే ఎడిషన్స్ కానీ వేజెస్కి వచ్చే ఎడిషన్స్ కానీ, నెక్స్ట్ అడ్వాన్స్ శాలరీస్, పేమెంట్ రిసీవ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లీవ్, అంటే మనం లీవ్ యూటిలైజ్ చేసుకోకుండా లీవ్లో కూడా వర్క్ చేస్తే వచ్చింది, ఇంకా మనం ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయర్ ఎంత ట్రాన్స్ఫర్ చేశాడు, రికగ్నైజ్డ్ ప్రావిడెంట్ ఫండ్లో ఎంత ట్రాన్స్ఫర్ చేశాడు ఎంప్లాయర్. నెక్స్ట్ మన ప్రావిడెంట్ ఫండ్లో ఎంప్లాయర్ ఎంత ట్యాక్స్బుల్ అవుతుంది, ఎంత ట్రాన్స్ఫర్ చేశాడు. నెక్స్ట్ పెన్షన్ స్కీమ్లో ఎంప్లాయర్ ఎంత ఇచ్చాడు మనం ఎంప్లాయీ అనుకోండి, మనకి ఎంత ఇచ్చాడు, ఇవన్నీ కూడా శాలరీ డెఫినేషన్లో వస్తాయి. సో శాలరీ డెఫినేషన్కి మెయిన్ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 17 క్లాస్ 1లో శాలరీలో ఏమి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పారు. సో ఈ ఏ నుంచి ఐ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన శాలరీలో ఇంక్లూడ్ అవుతాయి. అవి ఏంటివి అనేది మనం డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు. దీనిలో అన్ని తెలుగు అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA తెలుగు.